విశాఖ మహానగర అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రధాన దృష్టి సారించాలని, ఖ్యాతి మరింత పెరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్దేశం చేశారు. సుందరీకరణ, విద్యుదీకరణ, పట్టణీకరణ మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో పలు అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో భాగంగా ముందుగా గత డిఆర్సీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు, తీసుకున్న చర్యలపై చర్చించారు. జిల్లా అంశాలను, అజెండాను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ వివరించారు. ఒక్కో విభాగం పరిధిలో చేపట్టిన పనులు, తీసుకున్న చర్యల గురించి ఆయా శాఖల అధికారులు వివరాలను వెల్లడించారు. ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జీవీఎంసీ, వీఎంఆర్టీఏ పరిధిలో జరిగే కార్యకలాపాలపై ప్రధాన చర్చ జరిగింది. డిఆర్సీలో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం జిల్లా డిఆర్సీ మీటింగ్ జరగడం జరిగింది. దీనిలో గత సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద తీసుకున్న చర్యల గురించి కూడా చర్చ జరిగింది. ఆ రోజు రైజ్ చేసినటువంటి ఇష్యూస్లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రధానంగా మంచినీళ్ళు అనేది డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ వాటర్ సప్లై ఉంది, ఒకసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో లైట్స్ ఇల్యూమినేషన్ పెంచాలనే దాన్ని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్లో ఇల్యూమినేషన్ పెంచే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ని కెపాసిటీ పెంచుకోవాలి, రేపు సమ్మర్లో వాటికి అనుగుణంగా కొన్ని ట్యాంక్స్ని కూడా గుర్తించడం జరిగింది. వీటిని ఇరిగేషన్ శాఖ పంపించి సమ్మర్లో ఆ కెపాసిటీ పెంచుకున్నట్టయితే రేపు మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి మన ప్రాంతానికి వచ్చే నీళ్ళకి స్టోర్ చేసే విధంగా రిజర్వాయర్స్ని పెంచుకోవాలనేది కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. టిట్కో ఇళ్లకు సంబంధించి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న అంశం. దీనిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, అదేవిధంగా టిట్కో ఎండి, ఆ శాఖ సెక్రటరీస్తో ప్రత్యేకంగా ఒక సమావేశంగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద విశాఖపట్నం జిల్లా మీద చర్చిద్దామని చెప్పేసి కూడా ఈ తీర్మానాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సచివాలయాల్లో ప్రింటర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాటి తీసుకురావడం జరిగింది. వాటి టెండర్స్ కూడా పిలిచిన్నారు. కొద్ది రోజుల్లో అది పూర్తి చేస్తారు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అమలు చేసే దానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్, నేవల్, పోర్టు, డాక్యార్డ్ ఇట్లాంటి వాటి కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులతోటి, మన జిల్లా రెవెన్యూ అధికారులతోటి కమిటీని కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకొని చేసి అభివృద్ధి పరంగా ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అదే మనకి ఈరోజున శానిటరీషన్ వర్కర్స్ కింద కొంచెం షార్టేజ్ ఉన్నారు. వాటి ప్లేస్లో టెంపరీ వర్కర్స్ని తీసుకోవాలని చెప్పేసి డిఆర్సీ కూడా ఈరోజు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. విశాఖపట్నంలో ఆర్థికంగాను, అదేవిధంగా ఒక ఉపాధి కల్పించే కేంద్రంగాను అభివృద్ధి చేస్తున్నాం. టూరిజానికి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం క్లీన్ అండ్ గ్రీన్తో పాటు సౌకర్యాలు కూడా పెంచాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నట్టయితే అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను కూడా గుర్తించి వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళకి మారాలని కూడా ఈ సందర్భంగా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని సుదీర్ఘకాలంగా కొన్ని కేసులను కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏమేమి ఉన్నాయి, వాటికి అఫిడవిట్ వేసారా, సబ్మిట్ చేశారా, కౌంటర్ అఫిట్,
అవన్నిటి కూడా ఒక సమీక్ష చేయాలని చెప్పేసి ఒక స్పెషల్గా చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి డిఆర్సీ నిర్దేశించడం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ప్రధానంగా రెవెన్యూ పరంగా ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 30 తీసుకున్నారో, జీవో నెంబర్ 45 వాటికి సంబంధించినటువంటి భూముల్ని ఎవరైతే భూముల మీద నివసిస్తున్న పేదలకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. వాటి ఏదైనా సమస్యలు ఏదంటే స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీపం 2 పథకం ద్వారా ఎవరికైనా లబ్ధిదారులకి కనెక్షన్స్ ఉన్నటువంటి వాటిలో మనకి బీపీఎల్ ఫ్యామిలీస్లో అదేమైనా సాంకేతిక కారణాలతో రాని వాళ్ళు కూడా గుర్తించి వారందరికీ కూడా ఈకేవైసీ కానీ అకౌంట్స్ కానీ క్రియేట్ చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని అంగన్వాడీ సెంటర్స్కి కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది. వాటికి మనం బబుల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తామని ఉన్నారు. ఇంకేదైనా సౌకర్యాలు ఉంటే జీవీఎంసీ ద్వారా పూర్తి చేయమని చెప్పేసి అవి చెప్పడం జరిగింది.